కరీంనగర్ మానేరు చెక్ డ్యాం ధ్వంసంతో రాజకీయ రగడ రాజుకుంది. ఒకదాని వెంబడి ఒకటి వరుసగా డ్యాంలు ఎందుకు కూలుతున్నాయి? అవి కొట్టుకుపోతున్నాయా లేక కూల్చేస్తున్నారా తేల్చేందుకు అధికార ప్రతిపక్షాలు మాటల యుద్ధం మొదలుపెట్టాయి. మానేరు సాక్షిగా జరుగుతున్న మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళుతుంది? ఇందులో అసలు దోషులెవరు? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మానేరు చెక్ డ్యాంలు వరుసగా కూలిపోతున్నాయి. పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు పెంచడంతో పాటు రైతులకు సాగునీరు ఇచ్చేందుకు గతంలో చెక్ డ్యాంలను నిర్మించారు. బీఆర్ఎస్ హయాంలో కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఈ చెక్ డ్యామ్స్ ద్వారా దాదాపు 10,000 ఎకరాల్లో సాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఇప్పుడు అవి వరుసగా కూలిపోవడం ఆందోళన కలిగిస్తోంది. మానేరు సాక్షిగా రాజకీయ రచ్చ మొదలైంది. నవంబర్లో గుంపుల తనుగుల గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యాం రాత్రికి రాత్రే కొట్టుకుపోయిన ఘటన కలకలం రేపింది. తిరిగి 2 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవి సోమన్పల్లి శివార్లో మానేరు నదిపై నిర్మించిన చెక్ డ్యాం పూర్తిగా ధ్వంసమైంది. ఈ రెండింటి ఆధారంగా 100 ఎకరాలు సాగవుతున్నాయి. వాటిపైన ఆధారపడి బ్రతుకుతున్నారు రైతులు. వందల రైతుల కుటుంబాలకి ఆధారంగా మారిన డ్యాం ఉన్నట్లుండి రెండూ కొట్టుకుపోవడంతో చుట్టుపక్కల రైతాంగానికి తీరని నష్టం జరుగుతోంది. ఆ నష్టం ఒక ఎత్తైతే ఇంత సడన్ గా ఈ చెక్ డ్యాంలు ఎందుకు కొట్టుకుపోతున్నాయి? ఇదంతా ప్రమాదవశాత్తు జరుగుతోందా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారా? కావాలనే ఈ నష్టానికి తెరతీశారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా రాజకీయం రంగప్రవేశం చేసింది. అధికార ప్రతిపక్ష పార్టీలు ఇందులోకి ఎంటర్ అయిపోయి పొలిటికల్ హీట్ పెంచేస్తున్నాయి. చెక్ డ్యాంలు కూలిన విషయం తెలిసిన వెంటనే కాంగ్రెస్ నేతలు అక్కడికి వెళ్లి పరిశీలించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేయించిన నాసిరకం పనులు, అనాలోచిత చర్యల వల్లే చెక్ డ్యాం కూలిందని ఆరోపించారు. దాంతో బీఆర్ఎస్ నేతలు క్షేత్రస్థాయికి వెళ్లి అధికార పార్టీపై రివర్స్ అటాక్ స్టార్ట్ చేశారు. తనుగుల దగ్గర కూలిన చెక్ డ్యాం దగ్గరికి మాజీ మంత్రులు హరీష్, గంగులా వెళ్లి ఇసుక మాఫియా కోసమే బాంబులు పెట్టి పేల్చేశారని ఆరోపించారు. అది కూలిందా లేక పేల్చేశారా అన్న చర్చలు, విచారణలు జరుగుతుండగానే అడవి సోమన్పల్లి వద్ద ఉన్న చెక్ డ్యాం కొట్టుకుపోవడం మరింత కలకలం రేపుతోంది. చెక్ డ్యాం కూలిపోవడం, 2 పార్టీల ఎంట్రీతో పొలిటికల్ హిట్ పెరుగుతోంది. అడవి సోమన్పల్లి విచారణకు బీఆర్ఎస్ నిజ నిర్ధారణ బృందాన్ని పంపించింది. నీటిపారుదల నిపుణులు, బీఆర్ఎస్ నేతలతో కూడిన ఆ బృందం డ్యాం వద్దకు చేరి చెక్ డ్యాం కూలిపోలేదని, కూల్చివేశారని ఊగిపోయారు. ఇదంతా ఒక ఎత్తైతే కేసీఆర్ చెక్ డ్యాంలను బాంబులు పెట్టి పేల్చేస్తారా? ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారా? మేం అధికారంలోకి రాగానే దోషులు పాతాళంలో ఉన్నా సరే పట్టుకొస్తామంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆ దెబ్బకు ఒక్కసారిగా పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. అసలు చెక్ డ్యాంల చుట్టూ ఏం జరుగుతోంది అన్న చర్చలు నడుస్తున్నాయి. లక్షలాది క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా చెక్ చెదరకుండా ఉన్న ఆ చెక్ డ్యామ్స్ ఉన్నట్లుండి అది కూడా ఎలాంటి వరదలు లేని టైంలో ఎలా కొట్టుకుపోతాయని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇసుక మాఫియా కోసం అధికార పార్టీ నేతలే ఇలాంటి దారుణానికి పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాంబులు పెట్టి పేల్చేశారంటూ ప్రతిపక్ష నేతలు గొంతెత్తి పదే పదే మాట్లాడుతుండటంతో అధికార పార్టీకి కాస్త ఇబ్బందిగానే మారిందట. నాణ్యతా లోపం వల్లే కూలిందని తొలుత ప్రకటించిన కారణంగా ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడుతున్నారట. మొత్తానికి ఈ చర్యకు పాల్పడ్డ దోషులెవరో తేలితే తప్ప ఈ మాటల యుద్ధానికి తెరపడదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.
నమస్కారం.